హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మా అమ్మగారు రాగి సార్ చేస్తారన్న రాగి సార్ చేస్తుందంట. రాగి బరిగి ఏదో అంటారు, రాగి సార్ అంట మా సైడ్. రాగి సార్ చేస్తుంది. అది ఏమేమి వేస్తారో ఎట్లా చేస్తారో చూద్దాం రండి. ఫస్ట్ గ్యాస్ అంటిస్తాం ఫ్రెండ్స్. తర్వాత రాగిపిండి అట్లా కొద్ది వరకు రాగిపిండి వేస్తారంట. మళ్ళీ పాలు, చక్కెర ఉంటే చక్కెర, బెల్లం ఉంటే బెల్లం. మా ఇంట్లో బెల్లం లేదు కాబట్టి మీరు చక్కెర వేసుకోండి. చక్కెర ఇంకా ఏమో యాలకులు కదా, చక్కెర యాలకులు వేసిన తర్వాత యాస్టీజ్ మనం ఎట్లా కాఫీ చేసుకుంటాం అట్లా అది మరిగేదాకా బాగా కాపాలి. మరుగుతుంది ఫ్రెండ్స్. మారుతుంది గంటిదే అబ్బా. దానికంటే ఫ్రెండ్స్ అట్లా కలిదిప్పలా గట్టి చేయదాకా కలిదిప్పుతూనే ఉండాలి. రాగి సరే ఈ రాగి సరి మనం పొద్దున్నే ఒకసారి, ఈవినింగ్ ఒకసారి మనం తీసుకుంటే ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయంట, స్ట్రెంత్ పెరుగుతుందంట. అందుకు ఒకసారి ట్రై చేద్దామనేసి యూట్యూబ్లో చూశాను, ఇన్స్టాగ్రామ్లో కూడా చూశాను. ట్రై చేద్దామని మా అమ్మని అడిగితే చేశాను ఫ్రెండ్స్. ఓయమ్మా, చాలా చిన్న సెకండ్ ఎవరా నీలో. అట్లా అని చెప్పి కావాలా? ఇప్పుడు చక్కెర వేస్తాను ఫ్రెండ్స్. చక్కెర ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకొని యాలకులు అవి ఎక్కువ వేసుకోవాలి. యాలకులు వేసుకుంటే మనకి దగ్గు జలుబు ఏమన్నా ఉన్నా అది క్లియర్ అవుతుంది. అన్నట్టు మర్చిపోయాను ఫ్రెండ్స్, నా ఛానల్లో కొత్తగా ఓపెన్ చేశాను, నా ఓన్గా ఛానల్ ఓపెన్ చేశాను, మినీ ట్రావెలర్ అనేసి. అందరూ సబ్స్క్రైబ్ కాండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా అమ్మ చూడండి ఫ్రెండ్స్, రాగి సార్ చేసింది, నాకు అనేసి రాగి సార్ చేసింది. మేము కాఫీ తాగుతాం, కాఫీ సపరేట్ చేసుకుని. ఇది చూడు, మరి కాఫీ నువ్వు సపరేట్ చేసుకొని తాగుతావా? మాకు రాగి సారా? బ్రూనా కాఫీనా? అది మా బ్రూ పొడి కదా. ఏం చెప్పాలి, గ్యాస్ ఎట్లా ఫుల్ పెట్టాలా తక్కువ పెట్టుకొని కలిదిప్పాలా? సన్నగా పెట్టి కలిదిప్పాలా ఫ్రెండ్స్. ఎట్లని చెప్పు, అది పానం. నేను స్టార్టింగ్లోనే యాలకులు అవి వేసుకున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే పాలు యాలకులు మా దగ్గర బెల్లం లేదనేసి మేము చక్కెర వేసుకున్నాం. కానీ బెల్లం వేసుకుంటే ఇంకా హెల్తీ. బెల్లం వేసుకొని చేసుకోండి. దీన్ని రాగి బరిగి అని కూడా అంటారంట. మా సైడ్ అయితే రాగి సరి అంటాం. మమ్మీ ఇంకా ఏం చెప్తాం, ఇంకా ఏమన్నా వేసేదా? ఇంకా వేయలేదు. ఇంకా యాలకులు వేస్తాం, అట్లా వేయలేదంట మా అమ్మ, వేస్తాం. మీకు చూడండి ఫ్రెండ్స్, యాలకులు ఇట్లా దంచుకోవాలి, పొడిగా దంచుకోవాలి. యాలకులు స్మెల్ ఇట్లా దాకా వస్తాను ఫ్రెండ్స్. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే కదా. ఇప్పుడు ఫస్ట్లో వేసాం ఎలా, యాలకులు లాస్ట్లో వేసాం ఎలమ్మా? లాస్ట్లో వేయాల. ఇది చూడమ్మా, పోమ్మా.
సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని. నాకు తిరగలేప్ప. ఎంతసేపు అట్లా కాగబెట్టాలా? ఒక 10 నిమిషాల. బాగా కాగిపోయింది ఫ్రెండ్స్. బాగా మనకి ఎట్లా అంటే చిక్కగా రావాలి, బాగా పిండి అంతా బాగా రాగి పిండి అంతా బాగా ఉడికి పాలు ఉడికేసి అంత బాగా వచ్చిన తర్వాత మనం ఇట్లా సైడ్కి కొంచెం చల్లార్చుకోవాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, చల్లగా చేసుకొని తాగల, ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా, వేడిది అంతగా నాలుగు కాలుతుంది వేడిగా తాగితే. చూడండి రాగి సారి చల్లగానే చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, రాగి సారి టేస్ట్ చేసి టేస్ట్ ఎట్లుందో చెప్తా. బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే భలే ఉంది ఫ్రెండ్స్, బాగా తీయగా. ఎట్లా అంటే మనము పాలకోవ తింటే ఎట్లుంటుందో అట్లుంది టేస్ట్. ఇట్లా పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి తాగితే మనకి హెల్త్కి మన బోన్స్కి చాలా స్ట్రాంగ్, బాగా యాక్టివ్గా ఉంటామంట. ఇట్లా రోజుకి ఒకసారి లేదా 2 సార్లు, మీకు ఎన్నిసార్లు కుదిరితే అన్ని సార్లు తాగండి ఫ్రెండ్స్ రాగి సారి. థ్యాంక్ యూ.